మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వచనము. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను. ప్రియ దైవజనమా, తన జనులైన ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకొని రావడానికి మోషేను ఎన్నుకొని ఆ పని నిమిత్తము అతన్ని నియమించినప్పుడు మోషే చెప్పిన సాకులన్నిటినీ కొట్టివేసి అహరోనును అతనికి తోడుగా ఇస్తున్నానని బలపరచి ఐగుప్తుకు వెళ్ళవలసినదిగా ఆజ్ఞాపించినప్పుడు మోషే తన మామ అయిన ఇత్రో వద్ద సెలవు తీసుకొని తన కుటుంబముతో కలిసి మిద్యాను దేశము నుండి ఐగుప్తుకు బయలుదేరి వెళ్ళే క్రమములో దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తాము. ఒక సాధారణ గొర్రెల కాపరి ఉపయోగించే కర్ర దేవుని కర్రగా మార్చబడింది. మోషే చేతిలోని కర్ర దేవుని శక్తికి, దేవుని అధికారానికి, దేవుడు మోషేకు ఇచ్చిన నాయకత్వానికి, దేవుని సహాయమునకు, దేవుని నడిపింపుకు సాదృశ్యంగా ఉన్నది. మోషే కర్ర ఫరో ఎదుట దేవుని శక్తిని చూపించింది. దేవుని సార్వభౌమాధికారము ఫరో ఎదుట కనపరిచింది. మోషేను ఒక నాయకుడిలా ఐగుప్తు రాజు ఎదుట నిలబెట్టింది. ఇశ్రాయేలీలకు అరణ్య యాత్రలో దేవుని సహాయాన్ని అందించింది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడంలో, బండ నుండి నీళ్లు రప్పించడంలో మోషే తన చేతి కర్రను ఉపయోగించినట్లుగా చూస్తాము. అవును, మోషే చేతిలో ఉన్నప్పుడు ఇది వరకు అది సామాన్యమైన గొర్రెల కాపరి కర్ర. కానీ ఎప్పుడైతే దేవుడు మోషేను ఎన్నిక చేసుకొని ఒక బలమైన కార్యము కొరకు నియమించాడో అప్పుడు ఆ సాధారణ కర్రను దేవుని కర్రగా మార్చివేసి 40 సంవత్సరములు అరణ్యములో తన జనులైన ఇశ్రాయేలీలను నడిపించుటకు మోషేకు తన తోడు నిత్యము ఉంటుంది అని మోషే చేతిలో జ్ఞాపకముగా దేవుడు ఆ కర్రను ఉంచి ఉన్నాడు. ప్రియ దైవజనమా, మన జీవితంలో కూడా దేవుని నామము, దేవుని వాగ్దానము పట్టుకొని ప్రయత్నిస్తే ఏదైనా చేయగలము. ఆనాడు జీవము గల దేవుని నామము పేరట గొల్యాతు పైకి వెళ్ళిన దావీదు ఎదుట గొల్యాతు నిలవలేకపోయాడు. దేవుని కర్ర చేత పట్టుకొని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన మోషే ఎదుట ఫరో అతని సైన్యము సముద్రములో ముంచివేయబడ్డారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితములో ఏది గొప్ప సమస్యగా నీవు భావిస్తూ ఉన్నావు? ఏ పరిస్థితి నీకు ప్రతికూలముగా ఉన్నది అని కలత చెందుతూ ఉన్నావు? ఏ కార్యము కొరకు నీ జీవితములో ఎదురు చూచి నీరసిల్లిపోయావు? ఇక నాకు అసాధ్యము అని దేని గురించి నీవు చింతిస్తూ ఉన్నావు? అది ఏదైనప్పటికీ ఎప్పుడైతే నీ చేతిలో అనగా నీ నోటిలో దేవుని నామము, దేవుని వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థిస్తావో తప్పక నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. నీకు ప్రతికూలముగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలముగా మార్చబడతాయి. విశ్వాసి జీవితంలో ప్రార్థించడము అంటే పై మాటలతో నామకార్థముగా ప్రార్థించడం కాదు, కానీ దేవుని వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు, దేవుని నామమును స్తుతిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షముగా నిలవబడి ఆ కార్యములను జరిగిస్తాడు. మనకు జయమును అనుగ్రహిస్తాడు. మనము కోరిన రేవుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నామకార్థమైన ప్రార్థనలు విడిచిపెట్టి దేవుని నామమును పట్టుకొని, దేవుని వాగ్దానములు పట్టుకొని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించడం అభ్యాసము చేసుకొనాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ పాద సన్నిధిలో చేరి కొద్ది మాటలు ధ్యానించుకొనడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి మీకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో నీ నామమును బట్టి స్తుతిస్తూ నీ వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థించే కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నీ వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థించుట ద్వారా అసాధ్యమైన ప్రతి కార్యము మా జీవితంలో సాధ్యమవుతుందని మీరు బయలుపరిచిన ఈ సత్యాన్ని అనుసరించి మా ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకునే కృపనిమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.